ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ గ్రహం మూలం సర్వం జగత్ మన శాస్త్రి గారు మనకు అందించినటువంటి గ్రహారాధన తప్పకుండా చేయటం, గ్రహాలను ఆరాధించటం, దైవారాధన చేయటం. గ్రహం అనగా సూర్యభగవానుడు, చంద్రుడు, అంగారకుడు, ఈ విధంగా గ్రహాలారాధన. గ్రహాన్ని అర్థించటము, అర్చించటము, అభిషేక కార్యక్రమాలు, దైవారాధన చేయటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి వారు అందించినటువంటి ఆ యొక్క శాస్త్ర సాంప్రదాయాలను మనం అనుసరించి వారి పద్ధతిలోనే మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఇక వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనీశ్వర స్వామి ప్రభావం అంటారు ఈ యొక్క మాసములో. ఈ యొక్క మాసం అంతా కూడా అర్ధాష్టమంలో గ్రహ సంచారం అయినప్పటికీ అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నీ కూడా సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభిస్తుంది. కాబట్టి సరైన మార్గాన్ని తీసుకొని సరైన నిర్ణయాలు తీసుకొని విజయప్రాప్తి మీరు పొందాలని, సుఖముగా సంతోషంగా సౌఖ్యంగా వెళ్ళే విధానంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా విజయం పొందే అవకాశం. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు బాగా రాసే సమయంలో కూడా సరైన, ఎందుకంటే గురువు బలహీనంగా ఉన్నందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం ఉత్తమమని, జ్ఞాపశక్తి పరంగా కూడా తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవడం మంచిదని చెప్పి తెలియచేస్తూ, మనం తలచిన ప్రశ్నలే దాంట్లో రావాలని ఎక్కడ కూడా అనుకూలించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించేది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థుల గురించి ఏదో చెప్తున్నామంటే మార్చి నెల అంటేనే అన్ని రకాలుగా ఎగ్జామ్స్, అటు 10th క్లాస్ అయితే అన్ని రకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన వాడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని, అయితే ముఖ్యంగా వైవాహిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా విద్య మీద శ్రద్ధతోటి మీరు రాసినట్టయితే విద్యలో ఉత్తీర్ణత సాధించే గొప్ప అవకాశం మీకు సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ధనపరంగా కూడా వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. అయితే ముఖ్యంగా మనకు అవకాశం ఏంటంటే ఈ యొక్క మాస ప్రథమార్థంలో మహాశివరాత్రి పర్వదినం రావటం వల్ల, అంతేకాకుండా నరసింగుల దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి శని భగవానుడికి నవాన్నిక దీక్షతో పూజ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకొని, శని భగవాను జరుగుతున్నటువంటి నవాదశ ఘట సంపూర్ణ తైలాభిషేక కార్యక్రమం గురించి తెలుసుకోవటం కానీ, లేదు నరసింగుల దివ్యక్షేత్రం దర్శనం చేసుకోవటం కానీ, మహాశివరాత్రి పర్వదినం జరుగుతున్నటువంటి లింగోద్భోకాల అభిషేక కార్యక్రమంలో ద్రాక్ష రసముతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా శనీశ్వరుని యొక్క కృప అనగా అర్ధాష్టమ శనీశ్వర స్వామి యొక్క ప్రభావం కొంతలో కొంత తొలగిపోయి, అంతేకాకుండా తదుపరి వచ్చే మాసం అంతా కూడా అంటే ద్వితీయార్థం కూడా సంపూర్ణంగా మనకి మంచి జరుగుతుంది. కాబట్టి జరగాలని ఒక మంచి ఆలోచన విధానంతో ఇక మాఘ పాల్గొన మాసంలో అన్నీ కూడా సంపూర్ణంగా మీరు శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా ఈ రాశివారు అనగా వృశ్చిక రాశివారు ఇందాక చెప్పిన విధంగా ద్రాక్షరసం భగవంతుని అర్చించి అభిషేక కార్యక్రమాలను నిర్వహించటం, అర్ధాష్టమ శనీశ్వర స్వామి యొక్క ప్రభావం మనకి ఇబ్బందులు రాకుండా ఉండటకు జమ్యాకు సమీపత్రము అంటారు. సమీపత్రం మనం స్నానమాచరించే సమయంలో నీటిలో వేసుకొని స్నానమాచరించటము, తనది దగ్గరగా ఉంచుకోవటం వల్ల కూడా అనేక రకాల శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం వీరికి సంపూర్ణంగా లభిస్తుందని, అంతేకాకుండా ఎర్ర గురువింజ కూడా దగ్గర పెట్టుకోవటం, శంకు పుష్పములతో భగవంతుని ఆరాధించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా ధనపరంగా రాబోయే అనేక అనర్థాల నుంచి ముందరగానే తెలుసుకొని బయటపడే అవకాశం కూడా సంకల్ప బలం వల్ల మీకు చేకూరుతుందని తెలియజేస్తూ, గురువుని ఆరాధించడం ఉత్తమమని ఈ యొక్క మాసంలో తప్పకుండా తెలుసుకొని గురువు ఆరాధన చేయటం, తీపి పదార్థములైనటువంటిది కోవా సంబంధించినటువంటి తీపి పదార్థములు ఎవరికన్నా ప్రసాదంగా సమర్పించటం తెలుసుకొని సరైన విధానంతో నడవడికతోటి మీరు సాగించినట్టయితే విజయం మీ సొంతమవుతుందని, వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు లేకుండా తొలగిపోయి సంపూర్ణమైన వ్యాపారాభివృద్ధి పొందుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క మాసములో మీకు ఒక మంచి నెంబర్ అనగా మీరు తీసుకునే విధానంలో ఒక మంచి నెంబర్గా 3వ నెంబర్ స్వీకరించడం ఉత్తమమని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మంత్రపూర్వకంగా పఠిస్తున్నప్పుడు క్రాం క్రీం క్రౌం సూర్యాయ నమః ఈ యొక్క మంత్రము, లేదంటే ఓం గం బృహస్పతయే నమః ఈ యొక్క మంత్రములో ఏదో ఒక పదాన్ని పఠించి
సంపూర్ణమైన ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి పొందుతారని భావిస్తూ చెప్పిన విధానమును మీరు తీసుకోవడమే కాకుండా 10 మందికి తెలియజేసి వారి యొక్క ఉన్నత స్థితికి కూడా మీరు కారకులు అవుతారని చెప్పి భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.